ఉద్యోగులు అంధకారంలో నెట్టివేయబడ్డారు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని ఉంటానురే గాని ఇవాళ సుతారికి పోయినటువంటి కూలి వ్యక్తి సాయంత్రం ఆనందంగా ఇంటికి వస్తాడు. కానీ ఉద్యోగులలో ఎవరికి ఆనందం లేదు. కేసీఆర్ సంఘ నాయకుల్ని కొన్నాడు గాని ఉద్యోగులను కొనలేదనేది ఆ నిజం రేవంత్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు ఇంకా సంఘాలనే కొనుక్కుంటున్నారు కానీ సభ్యులను కొనుక్కునేటువంటి శక్తి ఎవరికీ లేదు. మంచి సుపరిపాలన చేస్తే ఆ సారు మరి ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరనే ఛార్జీలు హైదరాబాద్ పోవడానికి, కొత్తగూడెం నుంచి హైదరాబాద్ పోవడానికి ఛార్జీలు లేని వ్యక్తి ఇవాళ హైదరాబాద్ వచ్చి గుండె ఆపరేషన్ ఫ్రీగా చేయించుకొని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆయన బ్రతికినంత కాలం, ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు. నేను బ్రతికినంత కాలం నా దేవుడు రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకుంటాడు. వీళ్ళ ఈ ఫోటోలు ఎవడన్నా పెట్టుకుంటాడా అన్న? ఇట్లా ఎక్కడన్నా ఉంటాయా? దొంగలు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అన్న, నేను మామూలుగా గూగుల్ పే నంబర్లు చూస్తా. ఎవరు చూస్తా తెలుసా అన్న? గూగుల్ పే నంబర్లు ఎవరైనా మేస్త్రియో చిన్న ప్రైవేట్ పని చేసుకునేటోళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళు, పిప్పర్ మీటర్ దుకాణ భయ్యా మా కొడుకు ఇంత పెద్ద జబ్బు వచ్చింది, లేకుంటే మా భర్తకి ఇంత పెద్ద రోగం వచ్చింది, దయచేసి మాకు ఆర్థిక సాయం చేయగలరు అని చెప్పి గూగుల్ పే ఫోన్ నంబర్ చేస్తారు. ఇలా దరిద్రం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి, అదేంటే ఒక ఉపాధ్యాయుడు గొంతు క్యాన్సర్ వచ్చి అయ్యా నా హెల్త్ కార్డు పనిచేస్తలేదు దయచేసి నాకు సాయం చేయని గూగుల్ పే ఫోన్ పే నంబర్ పెడతానంటే ఈరోజు ఈయన అనాథ అయిపోయినట్టన, ప్రభుత్వ ఉద్యోగి అనాథలకు అయిపోయినారు. ఆయన మంత్రి వచ్చి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రి విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దగ్గర పనిచేస్తే ఆయన ఈరోజు పైసలు అడుక్కుంటున్నారు. గూగుల్ పే ఫోన్ నెంబర్ పెట్టినట్టే అడుక్కుంటున్నట్టే కదా అన్న. మామూలుగా ఒక రైతు కూలీనో లేకపోతే ఒక రోజు కూలీ పెట్టుకుంటే ఆ కూలీ పోయిన వ్యక్తికి ఏదన్నా చిన్న ప్రమాదం జరిగితే పాంగరిస్తే ఆ ఒక్క రోజు కూలీ పెట్టుకున్న రైతు కూడా వాడిని గబగబా హాస్పిటల్ తీసుకుపోయి బాగు చేయించేటువంటి బాధ్యత తీసుకుంటాడన్న ఒక అన్ఎడ్యుకేటెడ్. మీరు చూడండి గ్రామంలో, నేను చాలా చూసిన, నేను గ్రామ ప్రాంతంలో నివసించిన, కూలికి పోయిన వ్యక్తికి దెబ్బ తగిలితే ఆ ఒక్క రోజు కూలి చేసిన వానికి కూడా ఎన్ని డబ్బులు అయితే అనే తర్వాత సంగతి. మానవతా ధర్మంతో మన దగ్గర పనిచేసేటోరికి దెబ్బ తగిలింది కాబట్టి బాగు చేయించాల్సినటువంటి బాధ్యత నాకే, లేకపోతే నా పిల్లలకి పాపం జరుగుద్దని ఆలోచించేటువంటి పరిస్థితిని వదిలిపెట్టి ఇలా తాజ్ హోటల్లో ఒక్క పూట బువ్వ తినడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నా దగ్గర ఏమీ లేవు, కోసుకొని తినండి, నరుక్కొని తినండి. ఎవరిని కోసుకొని తింటే బాగుపడతారు? ఎవరిని కోసుకొని తినడం అనేది ఏం సంస్కృతి? మీరు ప్రజలందరినీ కోసుకొని తిని మీరు బిల్డింగ్లు కట్టుకొని లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోయి తరతరాలకు సంపాదించుకుంటే ఎవరి డబ్బులు? మా కష్టం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం, వేదన పడుతున్నాం. నీ 2 నా కిడ్నీలు పాడైపోయినాయి, దయ ఉండదా? నాకు పక్కన చూసేటోళ్ళు నాకంటే కూలి పని చేసేటోళ్ళు సార్ మీరు బాగున్నారా అంటారు. ఎందుకంటే బాగున్నారా అంటే అర్థం ఏంటిది? బాగున్నవా లేదా అని కాదు, నువ్వు బాగుండాలని కోరుకుంటారు. అట్లాంటిది నాకు సంబంధం లేని వాళ్ళు నన్ను బాగుండాలని కోరుకుంటే, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చినోడు నాకు పైసలు ఇవ్వాల్సిన నా బాకీ నాకు ఇవ్వకుండా నీకు డబ్బులు లేవు నేను ఇయ్యను అని అంటే, మరి మా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఎవరికైనా డబ్బులు ఇచ్చిన తర్వాత నాకు ఆ డబ్బులు లేవంటే వదిలిపెడతారా అన్న? గల్లాబెట్టి వసూలు చేయరా? అంతే కదా అన్న. ఇప్పుడు నేను సరే మన అంశం మాట్లాడుతున్నా. ఇలా పరిస్థితి ఏంటంటే, గంభీరమైన పరిస్థితి ఏంటంటే, నువ్వు రిటైర్డ్ అయినావు, ఇదేగా నువ్వు రిటైర్డ్ అయినావు, నీకు నాకు సంబంధం లేదు పో అని అంటే సరే, అది ఒక నిమిషం పక్కన పెడదాం. ఈరోజు దగ్గర పనిచేసేటోడు కూడా గూగుల్ పే పెట్టి అడుక్కుంటుందంటే నీదేం పాలన అనేది? నీ ఏం పాలన ఇది? గూగుల్ పే ఎవరు పెడతారు? చాలా తక్కువ జీతం ఉండి చాలా కూలి పని చేసేటోళ్ళు ఎక్కువ ఖర్చు డబ్బులతో అయ్యేటువంటి రోగం వస్తే ఈనాడు గూగుల్ పే కొడతారు. గూగుల్ పే పెట్టడం అనేది అని అంటే ఏమర్థం అని అంటే, ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మొత్తం వదిలిపెట్టి ఆరోగ్యానికి నా పరువు పోయినా బాధ లేదు, కొంతమంది తెలిసినా బాధ లేదు, కానీ నా ఆరోగ్యం ఒకటే బాగుండాలి, నా పరువు కంటే నా ఆరోగ్యం ముఖ్యం అనుకున్నోడు గూగుల్ పే పెడతాడు. ఇలా పరిస్థితి ఉందంటే సిగ్గుపడాల.
ఉద్యోగ సంఘ నాయకులు మేము చెప్పుకుంటున్నాం, సంఘాలు వసూలు చేసుకుంటున్నాం. ఒక్కొక్కడు హైదరాబాద్ లోనే ఉంటాడు. సంఘ నాయకులు అందరూ రేవంత్ రెడ్డి మీటింగ్ లో రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని మా సమస్య ఏంటిదని అడగలేరా? అవనా ఇప్పుడు నేను ఇదన్నా మీరు జగిత్యాలలో ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలా? ఎక్కడికెక్కడో మురకలపల్లి, టేకులపల్లి, వీళ్ళందు అట్లాంటి చిన్న చిన్న ఊర్లలో పోయి పిఆర్సీ వెంటనే ప్రకటించాలా? హెల్త్ కార్డులను నగరహితంగా వెంటనే ఇవ్వాలి. ఈ స్టేట్మెంట్ ఎవరికి కావాలన్నా? ఇవన్నీ కూడా వాళ్ళు బతకడానికి చేసేటి కానీ కింద పనిచేసే తోటి పని చేసే వాళ్ళ క్షేమం కోసం కాదనేది నా నమ్మకం. కాబట్టి ఒక దయా హృదయం కలిగి ఉండాలి ఎవడైనా కానీ. ఇదన్నా ఇప్పుడు ఈ సందర్భంగా నువ్వు తీసినావు కాబట్టి నేను ఒకటి విన్నవించుకుంటున్నా. ఇప్పుడు నేను మొన్న చలో ఢిల్లీ అని పిలిపించిన, సరే నాకేంటంటే ఆ ఈపీఎస్ 95 వాళ్ళు ఆ కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సర్వీస్ కార్పొరేషన్, వేరే పబ్లిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళని తీసుకుపోయినారు. ఈ సబ్జెక్ట్ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు. మన వాళ్ళు ఒక ఏఎస్ఐ తప్ప, శ్రీధర్ గారు తప్ప ఎవరు రాలేదు. నంబర్ 1 అన్నా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి మనం విన్నాం. నేను ఎవరి దగ్గర కూడా ఎప్పుడైనా రూపాయి అడిగింది నానేవన్నా నేను నేను ఆ న్యూస్ చదివిన తర్వాత చాలా బాధపడ్డా. సంఘాలన్నీ కూడా డబ్బుల కోసం పని చేస్తాండ్రు అన్నా. ఆ సంఘం వదిలే ఇవాళ రిటైర్మెంట్ హ్యాపీగా జరుగుతుంది. ఉద్యమం ఇట్లే కొనసాగాలని కోరుకుంటాండ్రు ఒక్కొక్కడు. ఈ ఉద్యమం ముడిపడవద్దు, ఇది తెగొద్దు, ముడిపడొద్దు. తెగి ముడిపడితే మనకు పదవి ఉండదు, రేపు పొద్దున గుర్తింపు ఉండదు, రేపు పొద్దున ఎమ్మెల్సీనో అదో ఇదో చేసుకోవటానికి ఇప్పుడు తీన్మార్ మళ్ళా ఏం చేసిండు? ఇవన్నీ పోరాటం ముడిపడిన పోరాటం చేసి ఎమ్మెల్సీ అయిండు. ఇది ఒక సమస్య క్రియేట్ చేసి మిమ్మల్ని బదనాం చేసే కోసం చేసినటువంటి స్క్రీన్ షాట్ అది. ఎందుకంటే మీరెవరిని డబ్బులు అడగలేదు, మీరు డబ్బులు తీసుకొని చేసే వ్యక్తి కానే కాదు. కాబట్టి మా మీద మీకున్నటువంటి ప్రేమ, మా మీద మీకున్నటువంటి దయ, మీకు సమాజం మీద ఉన్నటువంటి దయా హృదయం అది అందరికీ రాదు. అందరికి వస్తే అందరూ మహనీయులైతారు. ఇవాళ మిమ్మల్ని మహనీయుడని ఎక్కువగా పొగిడితే అవతలలో కొంచెం ఇబ్బందే, కానీ నా మనసులో ఉన్నది నేను చెప్తున్నా. నా మనసులో ఉన్న అభిప్రాయం నేను చెప్పడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. కానీ ఒక దయా హృదయం ఉన్న మనిషిని ఎట్లా వెనక్కి తీయాలనేది ఇది దీంట్లో ఉన్న మా రిటైర్డ్ దాంట్లో ఉన్నటువంటి మరి కోవర్లో లేకపోతే ఇంకొకటి వాళ్ళకి ఆల్రెడీ పైసలు రావచ్చు. నాకు ఎవడెవడైతే ఈ కథలు పడుతుండ్రో వాళ్ళ రిటైర్మెంట్ పైసలు వచ్చి ఇవన్నీ డైవర్ట్ చేయని అన్న. ఒకటి ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళంతా కూడా ఒక్క స్థితిలో లేమన్నా, డబ్బులు ఇచ్చి కొంతమంది చేయించుకున్నారు. హరీష్ రావుకి ఇచ్చి, హరీష్ రావే చెప్పిండు నేను వాళ్లకు ప్రయత్నం చేసి వాళ్ళకి ఇప్పించిన అన్నాడు. మరి నువ్వు వాడికి ఎవడో నువ్వు వచ్చిన పడదు. నువ్వు ప్రజా మనిషివి కాదా? ఒక పార్టీ మనిషివా? ఒక ఏరియా మనిషివా? ఒక ఆర్థిక శాఖ మంత్రికి రాష్ట్రానికి చేసినావు కదా. రాష్ట్రంలో నేను కూడా చేసిన కదా. మరి నాకు ఇంతవరకు ₹1 రాలేదు. సెప్టెంబర్ 24వ తారీఖున రిటైర్డ్ అయ్యి, సెప్టెంబర్ 24 సంవత్సరం రిటైర్డ్ అయినా నాకు ఇంతవరకు ₹1 కూడా రాలేదు కదా. మరి నేను కూడా ఆయనతో బాధ అనుభవించటం లేదా? అంటే నీకు చెప్పుకుంటేనే, నీకు చుట్టమైతేనే కొంతమంది చుట్టాలతో తెప్పించుకున్నారు, కొంతమంది డబ్బులతో తెప్పించుకుంటారు, కొంతమంది పైరవితో తెప్పించుకుంటారు, కొంతమంది పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చెప్పించుకుంటారు, కొంతమంది బట్టి విక్రమార్కతో చెప్పించుకుంటారు. అంతా ఎవరికి వాడు తెప్పించుకున్నాడు. కొంతమంది అయితే కొన్ని డిపార్ట్మెంట్ల డబ్బులు రాకపోయినా వచ్చిన డబ్బులు ఫిక్స్డ్ చేసుకోవడానికి దేనికో పనికి వస్తాయి తప్ప మనకి ఇప్పటికి ఎమర్జెన్సీ లేదనేది ఉంటది. కానీ మా టీచర్లో 99% చచ్చిపోతారన్నా. చచ్చిపోయిన పోలీసులు మీరు పరుగు పోతాయి, చచ్చిపోతాండ్రు. ఇంకొకటి చెప్పుకోలేక నలిగిపోతాండ్రు. ఈ అసెంబ్లీ సమావేశంలో ఏ మార్చిలో బడ్జెట్ పెట్టకపోతే 1000 మంది అయినా చచ్చిపోతారు. ఈ ఆశతో బ్రతుకుతాండ్రన్నా. మీరు మీ ఆరోగ్యం మంచిగా ఉండాలా. మీకు ఏ విఘ్నాలు, ఎన్నో విఘ్నాలు వస్తుండొచ్చు నాకు తెలుసు. నేను కూడా ఒక సంఘానికి నాయకత్వం వహించిన నా ఉద్యోగం వచ్చిన మొదట్లో, కానీ ఈ నాయకత్వాలు వేస్ట్ అని చెప్పి నేను ఒక సభ్యుడిగా ఉన్నా. కాబట్టి మీకు ఎన్నో ఇబ్బందులు రావచ్చు. మిమ్మల్ని చేసేటువంటి ఇబ్బందిని అప్రిషియేట్ ఎవడు చేయకపోవచ్చు. ఎవడు చేసినా చేయకపోయినా మా మనసా వాచా కర్మన మీరు నిజాయితీ పరుడు.
మీరు డబ్బులు సంపాదించుకోవాలంటే రిటైర్మెంట్ వాళ్ళ కాడ 1000 రూపాయలు కాదు, రాహుల్ గాంధీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీ వెయిట్ తోని అసలు ఆ రోజున డిఏ ఇచ్చిన రోజు కూడా ఇండైరెక్ట్ గా సీఎం గారు మీ ప్రస్తావన చేశాడు. ఆయనకు పదవి ఇచ్చినట్లయితే మరి ఒక ఈ ప్రాబ్లం ఉండేది కాదు అనేటువంటి ఆ అంశం మీద నడిచింది. అంటే ఒక వ్యక్తి గురించే ఈ ఒక పెద్ద సభలో చెప్పిండ్రు అని అంటే మీకు ఎంత వెయిట్ ఉన్నది, అమ్ముడు పోతే మీకు ఎన్ని డబ్బులు వస్తాయి అనేది నేను అంచనా వేయగలుగుతా. కానీ మరి ఒక దయా హృదయం ఉన్నవాళ్ళు నానా ఇంకొకటి ఏంటంటే నా విన్నపం ఏంటంటే నేను ఎవ్వరి కూడా ఏ అసోసియేషన్ కూడా ఎవరిని కూడా రూపాయి ఇవ్వద్దని చెప్తున్నా నేను. ఒకటి నంబర్ 1. ఒకవేళ మీకు ఇవ్వాలనుకుంటే అంజయ్ సార్ అసలు ఇవ్వండి, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు ఇట్లా నంబర్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి వేయండి, కానీ ఇలా ఇవ్వకండి. ఎందుకంటే ఇలా రీప్రజెంటేషన్ ఇవ్వని కూడా పైసలు వసూలు చేస్తే ఎట్లా 500 1000 రూపాయలు 500 1000 రూపాయలు డబ్బులు వసూలు చేయడానికి మొదలైందో అప్పుడే గండి పడ్డదన్నా. అన్న ఇచ్చేటోని కానీ ఉండాలి కదా అన్న. ఇప్పుడు ఇచ్చేటోడు ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాము. అరే ఇప్పుడు అన్న నేను చెప్పొద్దు కానీ ఇవాళ సందర్భం వచ్చింది, నా ఫోన్లో స్క్రీన్ షాట్ వచ్చింది, ఒకళ్ళు 500 రూపాయలు వేసిన పంపిందని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఈరోజు దాదాపు 200 ఫోటోలు నేను ప్రింట్లు తీసుకున్నా, పెద్ద సైజు అర్థమైందా? పెట్టినాం కదా అన్న. దానిక ఖర్చులక ఎంత ఉండొచ్చు? నేను ఎంత అడగాలి? నేను అడిగిన అనేవన్నా నేను అక్కడే చేస్తే ఇక్కడ మీరు రీప్రజెంటేషన్ గల్లీలు అక్కడ దాకా రానికి సాధ కాదు, ఇక రీప్రజెంటేషన్ ఇవ్వడానికి మీరు పైసలు వసూలు చేస్తారా ఖర్చుల కోసము? ఏది బస్ కిరాయిలు పెట్టనీకి కూడా పెట్టుకొని వచ్చి రీప్రజెంటేషన్ అది ఎవరికి ఇచ్చిన? మళ్ళా ఎవడైతే మోసం మారం జగదీష్ అనేటోడు 2 ఏళ్ళకెళ్ళి ఏం బిక్తున్నానా? మారం జగదీష్ దగ్గరికి ఇప్పుడు పోయి ఎందుకు రీప్రజెంటేషన్ ఇవ్వాలి? ఎమ్మెల్యేల దగ్గర 2 ఏళ్ళకెళ్ళి మీరు ఏం చేస్తున్నారు? 2 ఏళ్ళకెళ్ళి 2 సంవత్సరాలకెళ్ళి ఎందుకు పోలే? ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? మా మిత్రులు వాళ్ళకి ఇంకా సమస్య తెలవలేదని ఇచ్చిండ్రు అన్న. ఎవరికి? మారం జగదీష్ కు. ఇవాళ చిన్నపిల్లగాడు కదా, అవుతాడు. ఇక మాటలు ఇప్పుడే వచ్చినాయి, తెలివి ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు పోయి అరే బాబు మాకు రిటైర్మెంట్ పైసలు రాలేదని అంటే ఏలూరు శ్రీనివాసరావు మారం జగదీష్ వీళ్ళిద్దరు ఇంకా రాలేదా అని ఇన్ని రోజులు పడుకున్నారు, నిద్రపోతారు. ఇప్పుడు లేచిపోయి ఇక యుద్ధం చేసి తిప్పిస్తారట. మరి అట్లున్నది కథ. అదో కార్యక్రమం. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలకు నేను ఏం చెప్పిన అంటే ఏ ఇప్పుడు నీది ఉందన్నా నీ ఊర్లో నీ ఎమ్మెల్యేకు పోయి రోజు ఒక రోజు నా రిటైర్మెంట్ పైసల గురించి మాట్లాడమని అట్లన్నా కానీ హైదరాబాద్కి వచ్చి ఆపోజిషన్ లీడర్లను కలిసి అలా ఫోటోలు దిగాలే, గ్రూప్లలో పెట్టి అదో ప్రోగ్రామ్ అన్నది, అదొక ఉద్యమం. అది ఇది ఒక ప్రాసెస్ లాగా ఉన్నది అన్న. అన్న వీళ్ళ సంగతి చూస్తున్నగా అన్న, నా దగ్గర తప్ప వీళ్ళ కథ ఏంటంటే నేను వీళ్ళ కోసం సిన్సియర్గా ఫైట్ ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకు రోజు రావాల్సిన వస్తలేదు. నిన్నదాకా బీజేపీ పోతే బీజేపీ దగ్గరికి కురికిండ్రు, వాళ్ళ దీక్షలు చేస్తే అక్కడ కురికిండ్రు. అర్థమైందా అన్న? ఢిల్లీకి పోనీకి రానికి రారు కనీసం. సరే అక్కడ పోయినరు, వాళ్ళ మద్దతుగా ఇక్కడ కార్యక్రమం చేద్దామనేది కూడా చేసేది లేదు. ఇదో పెద్ద ప్రోగ్రాం చేసినట్టుగా. ఇవాళ నేను ఎందుకు బహిరంగంగా మాట్లాడుతున్నానంటే ఎవరు రూపాయి ఏకండ్రి బై ఇగో ఇసొంటి వాళ్ళకి వేయండి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి వేయండి, మందులో పైసలు లేని వాళ్ళకి వేయండి. మీ దగ్గర పైసలు ఎక్కువ ఉంటే 500 వీళ్ళకి ఎందుకు ఇస్తాను? వీళ్ళు ఎందుకు వసూలు చేయాలి వీళ్ళు? ఓకే అన్న, నేను రైట్ అన్న, నమస్తే. ఈసారి 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, ఆరోగ్యం బాగాలేదు. అయినా కానీ ఆయన కొట్టాడు. ఈరోజు ఒక ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వ్యక్తి బాజాప్తా ఈరోజు గూగుల్ పే నంబర్ పెట్టిందంటే దీనికి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు వెంటనే నువ్వు రాయినా అసలు 1 నిమిషం కూడా ముఖ్యమంత్రి పదవులు ఉండడానికి వీల్లేదు. 2 నిమిషాలు ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి. నీ దగ్గర ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఈరోజు అడుక్కునే స్థాయికి వచ్చిందనంటే ఈరోజు నా నంబర్ ఏమైనా పర్వాలేదు, నేను అన్న నమస్తేనా లైవ్లో తీసుకున్నా. మళ్ళీ నువ్వు అమెరికా పోతున్నావు రేపు. అయితే ఇప్పుడు ఏంటంటే అన్న, సరే రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళ డబ్బులు లేవు, వాళ్ళకి హెల్త్ కార్డు లేదు, వాళ్ళు చచ్చిపోతుండ్రు, వాళ్ళు రూపాయి అడుక్కుంటున్నారు, తప్పులేదు. ఈరోజు బాజాప్తా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజల సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన సార్ నన్ను సీఎం గారు నన్ను బతికించండి అని చెప్పి ఈరోజు నా హెల్త్ కార్డు పనిచేస్తలేదు, ఉన్న పైసలన్నీ ఒడిచినాయి, దయచేసి నాకు డబ్బులు సాయం చేయండి అని చెప్పేసి గూగుల్ పే నంబర్, ఫోన్ నెంబరు పేపర్కి ఇచ్చి ఈరోజు బహిరంగ పత్రికలకు ఎక్కిండ్రనంటే
ఈరోజు సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందన్నా? ఇదవుతుంది పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగి అంజయ్ గారి గురించి నేను మాట్లాడేది, గొంతు క్యాన్సర్తో మాట్లాడుతాను. అంజయ్ గారు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాడు, ఆయన రిటైర్డ్ కాలే, ఇంకా ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయన అడుక్కుంటుందంటే దీనికి బాధ్యత ఎవరు? పరిస్థితి ఏందో చెప్పండి అన్న సుధాకర్ రెడ్డి అన్న గారు. అన్న ఇప్పుడు ఇప్పటి వరకు 78-80 మంది వీళ్ళు ఎవరు మన రిటైర్డ్ ఉద్యోగులు అయిన వాళ్ళు చనిపోయారు. ప్రభుత్వంలో స్పందన లేదు, ఒక ఆలోచన లేదు. మరి ఇప్పుడు సర్వీస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆవేదనను మీడియా ద్వారా వెలిబుస్తుంటే గవర్నమెంట్ లో ఎలాంటి చలనం కలుగుతలేదు. మరి జేఏసీ నాయకులు ఏం చేస్తున్నట్లు, అసలు ఈ సంఘాలు 206 సంఘాలు ఎందుకున్నట్లు, ఏం చేస్తున్నట్లు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ప్రభుత్వానికి ఒక ఏజెంట్ మాదిరిగా ఇక్కడ చేసేటువంటి ధర్నాలు ఇవన్నీ కూడా తీసుకుపోయి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే వీళ్ళు మనకు ఇది అలా వ్యవహరిస్తున్నారు, ఇన్ఫార్మర్స్ గా మాత్రమే వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కారం చేయడానికి ఏమాత్రం కృషి చేస్తలేరు. మరి సంఘాలు ఎందుకున్నట్లు ఏదో గొప్పలు చెప్పుకోవడానికి నేను జేఏసీ నాయకుడిని, నేను పలాని యూనియన్ నాయకుడిని అని చెప్పుకోవడానికి తప్పితే ఇవి ఏమాత్రం కూడా ఉద్యోగస్తులకు సమస్యలు పరిష్కారం చేయడానికి ఉపయోగపడతలేదు. గతంలో సంఘాల వాళ్ళు చాలా చక్కగా పనిచేసేటువంటి వాళ్ళు, ఏదైనా సమస్య ఉంటే మరి సీఎం దృష్టికి తీసుకుపోయి వాటిని వెంటనే చర్చల ద్వారా పరిష్కరించేటువంటి వాళ్ళు. ఈనాడు చర్చలు లేవు, పరిష్కారాలు లేవు, సంఘాలు పేరుకు మాత్రమే అయినాయి. దీన్ని ఆసరాగా చేసుకొని గవర్నమెంట్ వాళ్లకు రావాల్సినటువంటి డబ్బులను జీపీఎఫ్ లోన్స్ కానివ్వండి, లేకపోతే జీపీఎఫ్ 40 ఫైనల్ కానివ్వండి, టీహెచ్జిఎల్ఐ, జిఐఎస్ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా తమాషా చేస్తుంది గవర్నమెంట్. మరి ఇలా ఎన్ని రోజులు చేస్తుంది? మరి ఒకరిద్దరికి చనిపోయినట్టు తర్వాత ఇచ్చింది అంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశము చనిపోతేనే ఇస్తుందా, మరి బ్రతుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వదా? ఎటు అర్థం కాని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉన్నది. మరి దీన్ని ఇప్పటికైనా ఈ సంఘాలు, ఈ 206 సంఘాలు జేఏసీ వెంటనే ప్రభుత్వం మీద ధర్నాకు నోటీస్ ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మరి లేకపోతే ఇలానే చేస్తుంటారు. మరి అందరు చనిపోయినాక మరి సీఎం మరి ఏం చేస్తాడో ఏమో అర్థం అయితలేదు. వింత సీఎం ఉన్నాడు మనకు. మూసి కట్టుకుంటా. ఇప్పుడు మూసీది కూడా నేను వీడియో చేసిన. అయితే నిన్న కర్ణాటకలో కొన్ని జాగాలలో తిరిగిన, ఇక్కడ ఏమో డెమాలేషన్స్ అయినాయా, ఆడ ఉద్యోగుల పరిస్థితి ఏంది అన్నిటి మీద కూడా కనుక్కున్నా. నేను కొన్ని పాత చేసిన అటాచ్ చేసి ఇచ్చేస్తున్నా నంబర్ అన్న. ఒకటన్నా ఈరోజు మీరు ఉద్యోగ సంఘాల పరిస్థితి చెప్పినారు అన్న. ఇప్పుడు నాతోని ఈపీఎస్ 95 వాళ్ళు వచ్చింది కదా అన్న. ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ, వాళ్ళు ఎవ్వరు కూడా రూపాయి సందా వసూలు చేయరు అన్న. 500, 1000 రూపాయలు ఎవరు ఇయ్యరు. కాకపోతే అక్కడ ఏంటంటే ఎవరు ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరు రూమ్లు వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరు తిండి వాళ్ళు తింటారు. మేము వచ్చి కానీ అందరి కోసం ఉద్యమం చేస్తారు. ఇప్పుడు దాదాపు 12,50,000 మంది ఉంటారు ఈ కార్పొరేషన్లలో అన్నిలో వాళ్ళందరి కోసం పనిచేస్తారు. కానీ ఎవరి దగ్గర రూపాయి అడిగారు. ఇప్పుడు మన దగ్గర మన దాంట్లో ఎందుకంటే నా గ్రూపులో ఒకళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టిండ్రన్న 500 రూపాయలు వేసినామని. చూసిండ్రా మీరు? చూడలేదు అనుకుంటా, మీరు బిజీగా ఉన్నారు. వేసి 500 వేసినామని చెప్పి వేసిండ్రు. అది నా అకౌంట్లో పడలేదు. ఎవరి అకౌంట్లో పడ్డాయా అని చూస్తే అది ఎవరి అకౌంట్లో తెలుస్తలేదు. 500. నేను ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్ చేసి అన్ని కార్యక్రమాలు చేసి ఢిల్లీకి పోయి, నాతో శ్రీధర్ అన్న కూడా ఉండే కదా, అడుగు శ్రీధర్ అన్న, దాదాపు ఒక 200 ఫోటోలు 200 ఫోటోలు ఆడ పెట్టి ఆతిథ్య కమిటీకి వాళ్ళకు వివరించిన, అక్కడ అందరికీ వివరించిన. మళ్ళీ ఏం తెలుసా అన్న, ఢిల్లీ పోలీసు కూడా సపోర్ట్ చేసిండ్రు. అరే మీ పోలీసు వాళ్ళు 30 మంది చచ్చిపోయినరు అని అంటే వాళ్ళు రూల్కు వ్యతిరేకంగా వాళ్ళ ముందు ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళే కుర్చీలు వేసిండ్రు. కుర్చీలు వేసి ఢిల్లీ పోలీసు సెటిల్ కింద పనిచేస్తుంది కదా అన్న. వాళ్ళే నాతోని బయటకి వెళ్ళి ఆటో మాట్లాడి లోపల దాకా నడవలేవని నాతోని పోలీస్ ఎస్కార్ట్ పెట్టి లోపల తీసుకుపోయి రాష్ట్రపతి కార్యదర్శిని కల్పించిండ్రు. కల్పించి వాళ్ళు అక్కడ కూర్చొని మీకు కోర్టులో వేయద్దా అని అడిగిండ్రు. వాళ్ళ సెక్రటరీ కోర్టులో వేసినామన్నాడు. వేస్తే మరి జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే పైసలు 8 వారాలలో ఇవ్వాలని వచ్చింది, 12 వారాల్లో ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పిన. ఇయ్యనప్పుడు మరి లేదు, నేను రాష్ట్రపతి దగ్గరది చెప్తున్నా. అంత రాష్ట్రపతి కార్యదర్శి సెక్రటరీ మళ్ళా కంటెంప్ట్ వేయకపోయినా కంటెంప్ట్ కూడా వేసినా అన్న. అంటే ముక్కు మీద వేలేసిండ్రు. కంటెంప్ట్ కూడా ఇప్పటికి 3 సార్లు వాళ్ళు టైం ఇచ్చిండ్రు. ఇప్పుడేమో వాయిదాలు వేస్తుండ్రు. అయినా కానీ ముక్కు మీద వేలేసిండ్రు. ఇదెక్కడ దరిద్రం గవర్నమెంట్ అని. అట్లా సేమ్ ఇదే క్వశ్చన్ ఎన్హెచ్ఆర్సీలు అడిగిండ్రు,
ఇదే క్వశ్చన్ ప్రధానమంత్రి ఆఫీసులో అడిగినారు, ప్రధానమంత్రి ఆఫీసులో కూడా వాళ్ళ సెక్రటరీని కలిసినాం. అర్థమైందన్న ప్రతి దగ్గర. మరి ఇంకొక విషయం చెప్పలేదా, మరి హైకోర్టు జడ్జి కూడా ఇట్లా పెన్షన్ లేదని ఆమె కూడా పిటిషన్ వేసింది. అది అయ్యో ఆ ఫోటో కూడా పెట్టినా కదన్న అలా అచ్చా. మళ్ళీ ఈ 200 ఫోటోలు ప్రతి డాక్యుమెంట్ కు పెట్టినా. ఇప్పుడు ఎంత మందికి రీప్రజెంట్ ఇస్తున్నా అంత మందికి పెట్టినా. ఇంకోటి అక్కడ తెలంగాణ భవన్ లో ఉన్న మీడియా వాళ్ళకి మాత్రం వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా అన్ని ఛానళ్ళు వచ్చినాయి. సరే వాళ్ళ మేనేజ్మెంట్ వేసిండ్రా లేదా డిఫరెంట్ కానీ పెట్టిండ్రు. సాక్షి వాళ్ళు లైవ్ లో పెట్టిండ్రు, వాళ్ళు పేపర్ ఇల్లు వేసిండ్రు. అట్లా అందరు కూడా బాగా సహకరించిండ్రు అన్న. అయితే నేను ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా నేను ఎక్కడ దగ్గర చేయలేదు, ఏం చేయలేదు. అంత పెద్ద ప్రోగ్రామ్కు ఇక్కడ న్యాయచన్ నాగితే వాళ్ళే పెట్టిండ్రు. ఇక్కడ ఈ 500, 1000 రూపాయలు వసూలు చేసుడు ఏందన్న ఇది? అయితే మీరు 6 నెలల నుంచి మీరు తిరగని చోట్లేదు. ఆఖరికి చనిపోయిన ఇళ్ళ కూడా సందర్శించారు. తర్వాత మొన్న ఢిల్లీకి పోయినరు. మీరు పెట్టేటువంటి ఖర్చు చాలా ఉన్నది. మరి మీరు ఎవరిని ఒక 5 పైసలు కూడా అడగలేదు. మరి వీళ్ళు సంఘాల పేరు చెప్పుకొని వీళ్ళు లేకపోతే మేము మీ పనులు చేస్తామని వసూలు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. మరి అది ఇంత వసూలు చేయాలి లేకపోతే ఇంత మనం మాట్లాడాలనేది సంఘాలలో కూడా ఏం నిర్ణయం అయితే కాలేదు. అది వాళ్ళు చేసినా కూడా అది ఇల్లీగల్ అవుతుంది అన్న. ఏ స్టోర్లు కూడా ఎందుకు వేయాలన్నా? ఏ స్టోర్లు ఎందుకు వేయాలి అన్న? ఇప్పుడు కొందరు మీరు కూడా చూస్తున్నారు, చాలా అమాయకులు కూడా ఉన్నారు కొందరు. అంటే వాళ్ళకు అయితే వీళ్ళతోనే అయిద్దేమో పని అంతా అన్నట్టు. అన్న నా డౌట్ ఏం తెలుసు అన్న, ఇప్పుడు మారం జగదీష్ నువ్వు కలిసిందని అంటే ఇప్పుడు మారం జగదీష్ ఎందుకు కలవాలి అన్న తెలియదా సమస్య? సీఎం కు తెలియదా అన్న? ఇంత వైరల్ అవుతుంది, సీఎం కూడా తెలుసు. మారం జగదీష్ దగ్గరికి పోయి మా రిటైర్మెంట్ పైసలు ఇప్పిమని ఆయన అడుగురు. ప్లస్ జగదీష్ కు తెలుసు, శ్రీనివాసరావుకు తెలుసు, ముజీబ్ కు తెలుసు, జేఏసీ నాయకులు అందరికీ తెలుసు. మరి వాళ్ళ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎక్కడదా ఫోటో దిగి మళ్ళీ గ్రూప్లలో పెట్టుడు ఎక్కడిది? రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఆపోజిట్ పార్టీలకు తెలుసు, రూలింగ్ గవర్నమెంట్ కు తెలుసు, అందరికి తెలుసు, చీఫ్ సెక్రటరీకి తెలుసు, ఫైనాన్స్ సెక్రటరీకి తెలుసు. ఈ సమస్య బర్నింగ్ ప్రాబ్లము. ఇప్పటికీ మనకు అఫీషియల్ గా 78 చనిపోయినప్పటికీ మనకు సంఘం ఏర్పడ్డప్పటి నుండి అంతకు ముందు నుంచి లెక్క కడితే దాదాపు 250 మంది చనిపోయారు. మరి ఇదంతా కూడా తెలియంది ఏం కాదు. గవర్నమెంట్ నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తుంది. ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో పెట్టి వెంటనే అందరికి ఏకమొత్తంలో ఒకేసారి ఇస్తే ఇప్పటికి చేసిన తప్పులన్నా కొంతవరకు క్షమాపణ చేసినట్లు అవుతుంది. మరి తక్షణం ఈ అసెంబ్లీ సమావేశాలలో ఒకేసారి బడ్జెట్ ని పెట్టి మరి అందరికీ ఏకమొత్తంలో ఇవ్వాలని నేను మీ ద్వారా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికే చాలా తప్పులు చేసింది. ఆ తప్పులు అన్నీ కూడా మరి కొంత ఏది క్షమించబడాలి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఇంకా ఇప్పటికైనా ఉన్న చావులను ఆపాలి. చాలా మంది హాస్పిటళ్లలో ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కట్టలేక. అది చెప్పలేని ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. కొందరైతే ఏడుస్తున్నారు ఫోన్లు చేసి. మరి ఏం చేయాలి? మనం కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. మరి ముఖ్యమంత్రి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు. మరి ఆయనకు మానవత్వం అనేది లేదా? మరి ఒక ఆలోచన చేసి తక్షణమే ఇస్తే ఇప్పటికి చేసిన తప్పులు మరి కనుమరుగై మరి మళ్ళీ తను మంచి పేరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఏకమొత్తంలో ఒకేసారి ఇవ్వాలని నేను మీ ద్వారా గవర్నమెంట్ ను, ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని కోరుతున్నాను. మరి ఇస్తారని కూడా ఆశిస్తున్నాను. ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రకటన చేసి వారు మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా అంజయ్ గారి కూడా ఆయన ఓపెన్ గా బాజాప్తా ప్రభుత్వ ఉద్యోగి పెట్టిండు. మనందరం కూడా వీలైనంత ఆయన ఓపెన్ నోట్ చేసి అడిగేసిండు. అడిగేసినట్టు ఇక లాస్ట్కు ఇక తెగిడిచినట్టే కదన్నా. కాబట్టి అది మనం కూడా మన వంతు సాయం చేయాలన్నా. ఎవరు కూడా నా విన్నపం ఏంటంటే నేను అడిగా ఎవరు కూడా మీరు రూపాయి ఇవ్వద్దు. నాయకత్వం చేసేటోడు పైసల కానీ ఖరాబ్ అవుతాయి నా ఉద్యమము. డబ్బులే మళ్ళీ రిటైర్మెంట్ అసోసియేషన్ మళ్ళీ దుకాణాలు పెట్టి ఇంట్లో పైసలు వసూలు చేసి ఇంట్లో చేస్తే మరి ఇది కూడా ఖరాబ్ కాదా అన్న? కాబట్టి పైసల దుకాణం బంద్ చేయండి. ఎవరు డబ్బులు ఇవ్వకండి, వసూలు చేయొద్దు కూడా. ఇస్తే మాత్రమే పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఈసారి మాత్రం మీరు ఎట్లా వసూలు చేస్తుండ్రు, ఏ లెక్క చొప్పున వసూలు చేస్తుండ్రు నేను పక్కా పోలీస్ రిపోర్ట్ ఇస్తా. మళ్ళీ తర్వాత అర్థం ప్రాబ్లం చేయదు కదా. నేను ఎవరిని ముఖ్యమంత్రినే వదల. ప్రాథమిక సభ్యులు కూడా ఎవరు కూడా ఎమ్మట అడగంగానే ఇవ్వద్దు. ఏంది అనేది అసలు ఎందుకు అనేటువంటి విషయం లేకుండా ఒకటిగా బ్లైండ్ గా ఇవ్వద్దు. మరి ఏదైనా ఉంటే
మరి అందరూ కాకు అన్ని జిల్లాల వాళ్ళు మాట్లాడి ఏదైనా ఉంటే అది మాట్లాడాలి, కానీ ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళే వసూలు చేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. అరే ఏందన్నా అది దుకాణమన్నా, ఇది దుకాణము మేడ్చల్లో ఉందన్న, మేడ్చల్లో ఒక్కరి దగ్గర 5 పైసలు వసూలు చేసిన సంఘటనలు లేవు. మేడ్చల్. సరే మీరు 100 మందిని ఎంక్వైరీ చేయండి, ఒక్కరి దగ్గర కూడా 5 అరే పైసలు. అన్న ఇవాళ నీకు తెలియంది కాదన్న, శ్రీధరన్ అడిగి ఎంతెంత ఖర్చు అవుతుందో పాపం, ఆయన పెట్టి నేను పెట్టినాము, నాకు తెలుసు. 6 నెలలకి నడుపుతున్నాము. నేనే ఆ ఫోటోలకే 8,000 అయినాయి, ఆ ఫోటోలు అందరు ఫోటోలు పెద్ద పెద్ద. మరి ఎంతెంత మంది అయితే ఇవాళ, ఎందుకంటే ఉద్యమం నీరు గారద్దన్న, ఇది సబ్జెక్ట్ నా దగ్గర పైసలు ఉండి కాదు, నా దగ్గర 1000% పైసలు లేవు. నేను ఫ్రెండ్స్ దగ్గర ఎందుకనంటే ఇది వేరే చర్చ రావద్దని నా ఫైట్ ఏంటంటే, వేరే చర్చ ఇలా రావద్దు, ఇది నిజాయితీగా నడుస్తున్నట్టే నడిపియాలి అని నేను నడుపుతుంటే, ఓ అమ్మ వీళ్ళు వసూలు చేస్తూ ఒక రీప్రజెంటేషన్ కూడా పైసలు వసూలు చేస్తారన్న, పేపర్లు ఇవ్వడానికి, ఖైదాలు ఇవ్వడానికి. వసూలు చేస్తే అయిపోయి మళ్ళీ మొదటికి వస్తుంది, ఆ సంఘాల లెక్కనే ఇది అవుతుంది. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది? ఈయన చందా కట్టలేదా? అంజయ్ గారు చందా కట్టలేదా? అంతేగా, సంఘంలో లేడు ఆయన. ఎవరు ఇప్పుడు టీచర్ ఎవరైతే నేను ఫోటో పెట్టినో నన్ను బతికించండి సార్ అని, ఆయన సంఘంలో ఉంటాడు, ఏదో ఒక సంఘంలో ఉంటాడు కదా. మరి ఆయన గూగుల్ పే నంబర్, ఫోన్ నంబర్ ఎందుకు పెట్టింది ఆయన? అంటే వాళ్ళు ఆ సంఘం వాళ్ళు సిగ్గుపడాలి. అతడు అంత అర్జిస్తుండే ఆ స్థితికి పోయిండంటే సంఘాలు అన్ని కూడా షేమ్ గా ఫీల్ కావాలి. తక్షణము కనీసము అలాంటి వ్యక్తులను కూడా పట్టించుకోకపోతే ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాయి సంఘాలు అని ఇక్కడ అర్థమవుతుంది. ఖచ్చితంగా అన్న, నేను నా వంతు హెల్ప్ కూడా లైవ్లోనే చేస్తున్నా. నేను చెప్పుకోను కానీ ఎందుకు చేస్తున్నా అంటే వేరే వాళ్ళు వేయాలని చేస్తున్నా, ఇసొంటి వాళ్ళకి వేయాలని. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, నమస్తే. ఇప్పుడు ఈ సార్కు అంజయ్ గారికి నేను మామూలుగా ఎవరికి ఏం చేసినా చెప్పుకోను, ఎందుకంటే ఇది ఎందుకు చేస్తున్నా అంటే సారు బహిరంగంగా నంబర్ పెట్టింది కాబట్టి నేను కూడా గూగుల్ పే ద్వారా సార్కు ఒక 1000 రూపీస్ నేను కొడుతున్నా, 1000 రూపాయలు నేను లైవ్లోనే సార్కి కొడుతున్నా. సార్ నంబర్ వచ్చి ఎందుకు కొడుతున్నా అనంటే అందరు కూడా ఇవ్వాలని చెప్పి, అందరు ఇవాళ గొడ్డుపోయిన సంఘాలు చచ్చిపోయినాయి, తెలంగాణలో ఉద్యోగ సంఘాలు చచ్చిపోయినాయి కాబట్టి ఈరోజు వాళ్ళని మనం కాపాడుకోవాలి, టీచర్లను మనం కాపాడుకోవాలి, బడిపంతులను మనం కాపాడుకోవాలి. ఎంతెంత వచ్చింది నంబరు? 2222 650 9959522650. ఈ నంబర్ ఇల్లదా కాదా ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకుందాం. అంజీ అని వచ్చింది నంబర్, అంజీ కనిగంటి వాళ్ళదే కావచ్చు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం నంబర్. ఎందుకంటే 9959952250. హలో అమ్మా, నమస్తే అమ్మా. మీరు, నా పేరు బక్క జడ్సన్ అమ్మా, నేను లైవ్లో ఉన్నా. నమస్తే సార్. అమ్మా ఇప్పుడు మేము కొంతమంది నేను కూడా కొంచెం అమౌంట్ వేద్దాం అనుకుంటున్నా మీకు. ఈ నంబర్ మీదేనమ్మా? ఇది అంజయ్య కాని అది రాలే పేరు, ఒక నిమిషం ఆగండి. అంజీ కనిగంటి అని వచ్చింది, మీదేనా? ఓకే అమ్మా, నా వంతు అయితే నేను ఎందుకు వేస్తున్నా, నేను లైవ్లో పెట్టి ఎందుకు వేస్తున్నా అంటే తక్కిన వాళ్ళు అందరూ వేయాలని లైవ్లో పెట్టి వేస్తున్నా. నేను ఒక 1000 రూపాయలు వేసినమ్మా. ఏమైందమ్మా సార్కు పరిస్థితి ఏంది? మీరు లైవ్లో ఉన్నారు, అందరికి చెప్పండి, ఎందుకంటే హెల్త్ కార్డు పనిచేస్తలేదని చెప్పి పెట్టినరు. అవును సార్. అయితే February 1st కరీంనగర్ హాస్పిటల్కి వెళ్ళినాం సార్. కొంచెం గొంతులో అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, జ్వరం, దగ్గు, జలుబు, నొప్పి లాంటివి. జస్ట్ కొంచెం అన్నం మింగడంలో ఒక 1 వీక్ ఇబ్బంది అయింది నాకు. నేను థ్రోట్ ఇన్ఫెక్షన్ అనుకుని కరీంనగర్ శాలిని హాస్పిటల్కి వెళ్తే ఈఎన్టీ డాక్టర్ ప్రశాంత్ సార్ చూసి ఎండోస్కోపీ రాశారు. ఎండోస్కోపీలో కొంచెం ట్యూమర్ కనిపిస్తుంది అని అప్పుడే బయాప్సీ చేశారు. బయాప్సీ చేసిన తర్వాత అది క్యాన్సర్ లా ఉందని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే మేము ఇక్కడ హైదరాబాద్ ఒమేగాకి వచ్చినాం సార్. వచ్చిన తర్వాత వాళ్ళు ఇది క్యాన్సరే
అని చెప్పేసి ట్రీట్మెంట్ చేయాలి, రేడియేషన్ కీమో ఉంటది అని అంటే, సరే ఎంత ఉంటది అంటే 5,50,000 రేడియేషన్ కు ఉంటది, కీమోకి ఎవ్రీ వీక్ 20,000 వరకు అయితే అని చెప్పారు. 45 days లో ట్రీట్మెంట్ అయిపోతది కదా, ఫర్దర్ స్కూల్ కి వెళ్ళొచ్చు తొందరగా అని చెప్పేసి ఒక ఇల్లు ఉంటే దాన్ని తాకట్టు పెట్టేసి వచ్చేసాం సార్. వచ్చేసి ట్రీట్మెంట్ కి అడ్మిట్ అయినాం. అడ్మిట్ అయిన తర్వాత ఫస్ట్ కీమో అయిపోయింది, కొంచెం బాగానే ఉన్నారు. సెకండ్ కీమోకి ఏమైందంటే టోటల్ సెకండ్ కీమో అయిపోయిన తర్వాత ఒక 2 days కి పడిపోయింది ఇంకా ఈయన మొత్తం. WBC, ప్లేట్లెట్స్, బ్లడ్ మొత్తం తగ్గిపోయింది. ఈ లంగ్స్ లో నిమోనియా ఫామ్ అయింది. మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేసి 15 days ఐసీయూలో పర్ డే 2 lakhs లేదా 1,50,000 to 1,80,000 మధ్యలో బిల్ వేయడం సార్. పర్ డే డైలీ బిల్ డైలీ పే చేయాలి. మనం ఒకవేళ 24 hours లో బిల్ పే చేయకుంటే మనకు ఐసీయూ నుండి కాల్స్ వస్తూనే ఉంటాయి, మీరు బిల్ పే చేయలేదు, మీకు ట్రీట్మెంట్ ఆగిపోయింది అని. మాకు భయం వేసేది, మరి ట్రీట్మెంట్ ఆగిపోతే పేషెంట్ కండిషన్ ఏంటి లోపల అని. ఇక అప్పులు మేము హాస్పిటల్లో ఉన్నప్పుడే మా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు దగ్గర ఒక 20 lakhs దాకా సర్దిండ్లు సార్, మా సార్ వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ. ఇక లాస్ట్ 2-3 days ముందు మాతో అవ్వలేదు సార్ అమౌంట్. ఇక అప్పుడు కొంచెం అంటే ఆ 3 days ఏం చేసినామంటే 50,000 పే చేసినాం. ఈయనకు ప్లేట్లెట్స్ మరి 10,000 కి పడిపోయినాయి లాస్ట్ డే. 36 సార్. చిన్నోడు, చాలా చిన్నోడు సార్. తను ఎంత స్కూల్ కోసం ఎంత కష్టపడతాడంటే అసలు ఈయన పారుపల్లి స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రెంగ్త్ జస్ట్ 16-17 ఉండే సార్. కానీ ఈయన అక్కడికి వెళ్ళి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అట్లా ఇట్లా అని చాలా కష్టపడి దాన్ని పిఎం శ్రీ స్కూల్ కింద చేసి ఇప్పుడు ఆ స్కూల్లో 70-80 మంది స్ట్రెంగ్త్ ఉంటారు సార్ అక్కడ. చాలా కష్టపడ్డాడు సార్ స్కూల్ కోసం. ఎప్పుడు పిల్లలు అనే ఆలోచిస్తాడు స్కూల్ కోసం. ఇంటి దగ్గర ఎవరైనా బట్టలు ఉంటే కూడా అక్కడ ఎస్టీ పిల్లలు ఉంటారు, SC/ST పిల్లలు ఉంటారు ఎక్కువ, వాళ్ళ కోసం బట్టలు అవి ఇవి అన్ని తీసుకెళ్తాడు ఇట్లా కలెక్ట్ చేసి కూడా. అంటే కమిటీ అయిపోయిండు చాలా. ఇక బిల్లు బాగా అయ్యేసరికి ఇక్కడ మేము పోలేదమ్మా మీరు? బసవ తారకం వెళ్ళలేదు సార్. వాళ్ళు ఏమన్నారంటే ఈయనకి ఇంత లేట్ గా WBC పెరగట్లేదు కదా, బోన్ మ్యారో ఏమన్నా ఖరాబ్ అయింది కావచ్చు అని అన్నారు సార్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్ ఇక్కడ మీరు చేయించుకోవాలంటే మీకు 50-60 లక్షలు అయితే అని చెప్పిండ్రు. అప్పుడు మేము MNJ హాస్పిటల్ కి వచ్చినాం సార్. MNJ హాస్పిటల్ కి వస్తే ఇక్కడ డాక్టర్ కృష్ణ చైతన్య అని చూసి ఏం పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, మీకు ఇక్కడ EHS కార్డ్ పనిచేస్తుంది, ఇన్ కేస్ మీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్ అవసరం పడ్డా కూడా ఇక్కడ డాక్టర్ అశోక్ ఉన్నారు, తనతో నేను మాట్లాడతా చేపిస్తా అని డాక్టర్ కృష్ణ చైతన్య సార్ మమ్మల్ని ఇక్కడికి రాగానే ఓకే నేను చూస్తా, మీరేం టెన్షన్ పడకండి అని MNJ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు సార్. ఇప్పుడు MNJలో ఉన్నారా? ప్రెసెంట్ MNJ లో ఉన్నాం సార్. ఇక్కడ ట్రీట్మెంట్ చూస్తున్నారు సార్. EHS కృష్ణ సార్ కూడా మంచోడు, నేను కూడా చెప్తామా, నాకు కూడా సర్కిల్ ఉన్నది, ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసింది మీ సబ్జెక్టు, చాలా మంది లైవ్ లోనే ఉన్నారు, మీరు చాలాతో మాట్లాడుతున్నా, మీకు ఇవాళకెళ్ళి మీకు హెల్పింగ్ వస్తుంది. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన, నాకెళ్ళి మీకు వస్తుంది. ఎందుకంటే ఇటువంటి సార్లు బతకాలి మీరు చెప్పిన సబ్జెక్ట్ను బట్టి. తెలుసుకోండి ఎంత అంటే సార్, నన్ను ఒక 1 రూపీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు సార్. అదే మీ ఆవేదన చూస్తే అర్థమవుతుంది. చిన్న బాబు ఉన్నాడు సార్, 4 years బాబు. సంఘాలు ఎవరు అసోసియేషన్ లేవమ్మా మీకు? టీచర్ల అసోసియేషన్లు ఉంటాయి కదా? ఉన్నాయి సార్, ఉన్నాయి. వచ్చిండ్రా వాళ్ళు, ఏమైనా సాయం చేసిండ్రా? మొన్న అంటే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు సార్ అమౌంట్, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే అమ్మా. ఓకే సార్. ఇది వాళ్ళ మిసెస్ గారు చెప్తుండ్రు, నన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటూ కొంచెం ఆదర్శ ఉన్నట్టుంది. ST మధ్యలో పని చేసుకుంటా చాలామందిని విద్యార్థులను తీసుకొని వచ్చి అందులో జాయిన్ చేయించుడు, వాళ్ళకి బట్టలు ఇచ్చుడు, అంటే ఏదో అంటే ఒక ఆశయం గల వ్యక్తి. ఇటువంటి ఆశయం గల వ్యక్తి గుండెలు ఆగద్దు, ఈ గుండెలు కొట్టుకోవాలి. కాబట్టి ఇంతకుముందు నేను నంబర్ చెప్పిన, ఖచ్చితంగా ఆ నంబర్ గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి. ఇటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అనేది చచ్చిపోయింది,
ప్రభుత్వం చచ్చిపోయింది అన్న దానికి ఇంతకు మించిన తార్కాణం మేము అవసరంలే. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, ప్రభుత్వ భద్రత ఉండి, ఆరోగ్య భద్రత ఉండి, కార్డు ఉండి, అన్నీ ఉండి ఈరోజు ఒక అంటే ఫ్యామిలీ లేక కాదు, ఈరోజు గవర్నమెంట్ ఉన్నా కానీ ఈరోజు నేను లేని వ్యక్తిగా, ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వం కాని వ్యక్తిగా ఈరోజు నాకు నీకెందుకే ఇక మూసి గీసి ఇవన్నీ నీకు ఎందుకు చెప్పు? ఇసలు మనిషికి సేవ చేయకుండా నువ్వు రాళ్లకు రప్పలు కట్టుకుంటూ పోతే ఎట్లా చెప్పు? ఇదే మనుషులకు కదా నువ్వు సేవ చేయాల్సింది, మనుషులను కదా నువ్వు కాపాడాల్సింది, మనుషులకు కదా ఈరోజు నువ్వు ప్రాణం ఉన్నోళ్ళకి కదా నువ్వు 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 వాళ్ళని ఆదుకోవాల్సింది, వాళ్ళ మెరుగైన వసతులు నువ్వు కల్పించాలి కదా. అవన్నీ పక్కన పెట్టి నీ అది కడతా ఇది కడతా ఆ ప్రాణం కదా, ఈ దొంగ మాటలు ఎందుకు మాట్లాడతావు? ఈ దొంగ మాటలు బంద్ చేయది. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు ప్రభుత్వం ఆదుకోదు, సవాల్ చేసి చెప్తున్నా. మనకున్నది ముఖ్యమంత్రి, దొంగ ముఖ్యమంత్రి. ఈ దొంగ ఆదుకోడు, దొంగ దోసుకొనికి వచ్చిండు, దొంగ దోసుకుంటాడు. దొంగ పనేంది? ఎంత దోసుకోవాలంటే దోసుకుంటాడు. ఈ దొంగ దోచుకోనికి ఉన్నాడు కాబట్టి దొంగ ఏమి ఇయ్యడు. కాబట్టి నేను మీ ద్వారా అందరినీ ఈరోజు ప్రేక్షకులందరినీ, రిటైర్ ఉద్యోగులను మీరు వీలైనంత నేను ఎవ్వరు కూడా ఒకరికి నేను ఏమన్నా చేసి ఇంకొకరికి నేను చెప్పుకోను. ఫస్ట్ టైం నేను చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్తున్నా. వేరే ఏం లేదు. మీ దగ్గర మీరు చేయగలిగింది రూపాయి అయినా, 2 రూపాయలైనా, 10 రూపాయలైనా ఎంతకంతకు వాళ్ళకి ఆసరైతుంది. మీరు ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్తున్నా. రిటైర్డ్ ఉద్యోగి ఒక పూట అన్నం పనిచేసన్నా ఇంకో పూట అన్నం వాళ్ళకి వేయాలని చెప్తున్నా. నేను వేసినాకనే మీకు చెప్తున్నా. నేను మీ ముందు నేను లైవ్లో వేసినా, నేను వేసిన తర్వాతనే మీకు చెప్తున్నా. నా గూగుల్ పే నంబర్ 9959522650. ఈ నంబర్కు గూగుల్ పే ఉన్నది, ఫోన్పే ఉన్నది. ఇది అంజయ్య గారి నంబరే. ఈ గుండె ఆగద్దు, ఈ గుండె కొట్టుకోవాలి. వీళ్ళని మనం కాపాడుకోవాలి. చిన్న వయసు, ఈయన సమాజానికి పనికొచ్చేటోడు, చాలామందిని ముందుకు నడపాలని వ్యక్తి, ఒక ఆశయం గల వ్యక్తి. కాబట్టి ఈయన ఖచ్చితంగా ఈయన ఒక బడిపంతులు టీచర్. ఈయన అర్థమైందా? ఆయన మిత్రులు కూడా కొంతమంది సాయం చేస్తున్నట, కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట. దయచేసి రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా మీరు కూడా సహకరించండి. ప్రతి ఒక్క ఉద్యోగి ఈయనతో నిలబడండి. ఈ విధంగా అందరితో సపోర్ట్గా నిలబడతారు. ఖచ్చితంగా వాళ్ళతో ఉందాం. ఈరోజు మూసీలు కాదు, బోసీలు కాదు, ప్రాజెక్టులు కాదు, గాడిది గుడ్డు కాదు. మానవత్వాన్ని కాపాడుకుందాం, మానవత్వాన్ని నిర్మించుకుందాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.